नमस्कार बच्चों, सरल हिंदी स्वप्ना के साथ यूट्यूब चैनल में आप सबका स्वागत है। आज का हमारा विषय स्वराज्य की नींव एकांकिका सारांश आज हम सीखेंगे। ఈ రోజు మనము స్వరాజ్య की नींव కి సంబంధించిన లాంగ్ ఆన్సర్ నేర్చుకుందాం। ఎందుకంటే ఎగ్జామ్స్ కూడా దగ్గరగా వస్తున్నాయి కాబట్టి ఈజీగా ఈ విధంగా మనం నేర్చుకుంటే మంచి మార్క్స్ స్కోర్ చేయగలం। स्वराज्य की नींव एकांकी के ఏకాంకికార్ శ్రీ విష్ణు ప్రభాకర్ जी है। ఏకాంకి అంటే ఒకే అంశంపై తీసుకొని మనకి స్టోరీ మొత్తం నడుస్తూ కనిపిస్తుంది। ओके, यहाँ पर लक्ष्मीबाई और जूही इन दोनों के बीच में बातचीत चलती है। ठीक है, लक्ष्मीबाई ने सच्चे अर्थों में देश की स्वतंत्रता की नींव रखी थी। स्वतंत्रता की नींव, नींव का अर्थ क्या है? पुनादी। इस पाठ में देश के प्रति उनकी कर्मपरायणता के बारे में बताया गया है। ఈ ఏకాంకిలో लक्ष्मीबाई యొక్క దేశభక్తి మనకి ఇందులో కనిపిస్తుంది। लक्ष्मीबाई ने यह सिद्ध कर दिखाया कि अबला हमेशा अबला नहीं रहती। आवश्यकता पड़ने पर वह सबला भी बन सकती है। ఈ లెసన్ లో మనకి స్త్రీ ఎప్పుడు కూడా ఒకరిపై ఆధారపడి ఉన్నట్టుగా కనిపించదు। वह आवश्यकता पड़ने पर सबला भी बन सकती है। ఏదైనా చేసి చూపించగలము అన్న ఆత్మవిశ్వాసము తో కూడుకున్న స్త్రీ ఇందులో మనకి కనిపిస్తుంది। लक्ष्मीबाई साहसी नारी थी। अंग्रेजों से हो रहे युद्ध के विराम में लक्ष्मीबाई जूही से कहती है कि जिस स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही है वह निश्चय ही महान होगा। ओके, అంటే అంగ్రేజోं से हो रहे युद्ध विराम में, యుద్ధం జరిగేటప్పుడు విరామ సమయం కూడా ఉంటుంది కదా, ఆ విరామ సమయంలో లక్ష్మీబాయి తన యొక్క సఖి జూహీ से कहती है कि जिस स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही है, మీలాంటి స్త్రీలు స్వరాజ్యం పొందడానికి యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారంటే నిశ్చయ ही महान होगा। यह कथन बहुत ही प्रभावशाली है। राव साहब का और तात्या का साथ न होने के बावजूद उनका साथ देने वालों की संख्या कम होने पर भी उन्होंने नारियों को स्वराज्य के लिए प्रेरित कर सेना का निर्माण किया है। ఇక్కడ చూడండి, మనము స్టోరీ మీరందరూ కూడా లెసన్ విన్నారు కదా। तो यहाँ पर राव साहब और तात्या इनका साथ छोड़ देते हैं। फिर भी అయినప్పటికీ ఆమె ధైర్యాన్ని కోల్పోకుండా తన దగ్గర ఉన్న నారీ సైన్యాన్ని స్వరాజ్యం కోసం ప్రోత్సహిస్తూ ఒక సైన్యాన్ని నిర్మాణం చేసింది। उन्हें जनरल रोज के खिलाफ युद्ध में हार या जीत की चिंता नहीं थी। తను యుద్ధం చేస్తున్న క్రమంలో గెలవడమా ఓడడమా అన్నది ఆమెకు టెన్షన్ లేదు। लेकिन वे तो केवल यह चाहती थी कि उनकी वीरता पर कलंक ना लगे। మనం ధైర్యము మన వీరత్వంపై ఎప్పుడు కూడా ఒక మచ్చ రాకూడదు అనేసి లక్ష్మీబాయి ప్రయత్నము చేస్తుంది। लक्ष्मीबाई तो उन्हें अपनी झांसी न देने का प्रतिज्ञा कर चुकी थी। నా ఝాన్సీ నేను ఎప్పటికీ ఇవ్వను అన్న ప్రతిజ్ఞ లక్ష్మీబాయి చేసింది। ऐसे समय में झांसी, कालपी, ग्वालियर इन सबको दूर होते देखकर लक्ष्मीबाई व्याकुल हो गई। इसी बीच तात्या आते हैं और अपनी गलती का एहसास होने की बात को लक्ष्मीबाई के सामने कहकर युद्ध के लिए तैयार होकर आते हैं। लक्ष्मीबाई गुस्से में कुछ कहती भी है। ओके, ఈ క్రమంలోనే ఝాన్సీ, కాల్పి, గ్వాలియర్ అన్నిటిపై కూడా అంగ్రేజీయులు పట్టు సాధిస్తున్న క్రమంలో లక్ష్మీబాయి వ్యాకుల్ హో గయి, టెన్షన్ పడిపోతుందన్నమాట। ఇసి బీచ్ తాత్యా ఆతే హే, ఈ సందర్భంలోనే తాత్యా వచ్చేస్తారు। और अपनी गलती का एहसास होने की बात को लक्ष्मीबाई के सामने कहकर युद्ध के लिए तैयार होकर आते हैं। गलती का एहसास అంటే తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడుతూ వచ్చేసి లక్ష్మీబాయి ముందు క్షమాపణ కోరి నేను యుద్ధం కోసం తయారయ్యి వచ్చాను।
ఆ క్రమంలో మరి లక్ష్मीबाईకి కోపం వస్తుంది కదా। लक्ष्मीबाई गुस्से में कुछ कहती है। फिर भी तात्या कहते हैं कि आपको नाराज और गुस्सा होने का पूरा अधिकार है, लेकिन अब परिस्थिति कुछ भी ठीक नहीं है। ఓకే, మీరు నాపై కోపం చేయడము సహజమే, మీకు అధికారం కూడా ఉంది, లేకిన్ కానీ అబ్ పరిస్థితి కుచ్ భీ ఠీక్ నహీ హై, ఇప్పుడు పరిస్థితి అసలే బాలేదు, నేను నా తప్పు తెలుసుకొని వచ్చాను, కాబట్టి मैं अपनी गलती सुधारना चाहता हूँ, నేను నా తప్పును సరిదిద్దుకోవాలని అనుకుంటున్నాను। जो आप कहेंगी वह करने के लिए तैयार हूँ, మీరు ఏది చెప్తారో నేను అది చేయడానికి రెడీగా ఉండి వచ్చాను। जैसे आप योजना बनाएगी वैसे ही मैं आगे बढ़ूंगा। तब लक्ष्मीबाई कहती है कि तो तलवार संभालो तात्या, स्वराज्य प्राप्ति से बढ़कर स्वराज्य की नींव का पत्थर बनने के लिए तत्पर रहो। ఇప్పుడు స్వరాజ్యం వస్తుంది అని మనము ఆశించలేము, ఎందుకంటే పరిస్థితి బాలేదు కాబట్టి కనీసము మనం పునాది రాయిగానైనా మిగిలేసి నెక్స్ట్ మనము వచ్చే వారికి ఆదర్శంగా ఉందామనేసి లక్ష్మీబాయి చెప్తుంది। इस तरह वह खुद भी युद्ध भूमि में जाने की बात कहती है, ఈ విధంగా తను కూడా యుద్ధ భూమిలో వెళ్ళడానికి రెడీగా ఉంది। तात्या, रघुनाथ, जूही, मुंदर सब मिलकर स्वराज्य प्राप्ति के लिए नींव का पत्थर बनने के आशय से लक्ष्मीबाई के साथ युद्ध भूमि की ओर निकल पड़े। क्या कहते हुए ఏమని నినాదం చేస్తూ వెళ్తున్నారు, భారత్ మాతాకి జై అనుకుంటూ వారు ఏం చేస్తున్నారు, యుద్ధ భూమి వైపుకి వెళ్ళిపోయారు। సో ఈ విధంగా మనకు ఏకాంకి ఆ స్టోరీ కనిపిస్తుంది అన్నమాట। ओके, इस तरह रानी लक्ष्मीबाई ने भारत के प्रथम स्वतंत्र संग्राम का नेतृत्व किया। आवश्यकता पड़ने पर देश के लिए तन मन धन समर्पित करने की प्रेरणा दी है। उनके इस त्याग से इतिहास में उनका नाम हमेशा के लिए अमर हो गया। तो ये है स्वराज्य की नींव के संबंधिंచిన लॉन्ग आंसर। अगली कक्षा में फिर से मिलेंगे, तब तक के लिए धन्यवाद।